యోహాను సువార్త 2:9 ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయినా పరిచారకులకే గాని తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసం అయిపోయినప్పుడు ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుడు పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పనివారు నీళ్లతో బాణలు నింపారు. ఆ పనివారితో చెప్పారు, అయ్యా ఇది ముంచుకొని వెళ్ళి ఎవరికి ఇమ్మన్నాడు? మొదటిగా ఇందు ప్రధానికి ఇమ్మన్నాడు. ఆ ఇందు ప్రధానికి తెలియదు ఈ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో, ఇది ఎలా వచ్చిందో కూడా తెలియదు. అది తాగాడు. అది తాగినప్పుడు అది చాలా రుచికరంగా ఉందంట. అది చాలా రుచికరంగా ఉన్నప్పుడు పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఎవరైనా మంచి ద్రాక్షారసము దగ్గర పెట్టుకొని చెడు ద్రాక్షారసం ముందు ఇస్తారా? ముందు మంచి పేరు తెచ్చుకోవడానికి ఏం చేస్తారు? మంచి మంచి ద్రాక్షారసమే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు తాగి ఫుల్ కైపెక్కిన తర్వాత వాళ్ళకు చెడిపోయిన ద్రాక్షారసమా మంచి ద్రాక్షారసం అని తెలియదు కాబట్టి తర్వాత చెడిపోయిన ద్రాక్షారసము ఇస్తారు. అయితే నువ్వేంటి ముందేమో మంచి ద్రాక్షారసం ఇలా చెడిపోయిన ద్రాక్షారసం ఇచ్చావు. మంచి ద్రాక్షారసం, రుచిగలిగిన ద్రాక్షారసం మాత్రం నువ్వు నీ ఇంటిలో పెట్టుకున్నవి. ఇదేంత ఆశ్చర్యమే! ఇది ఎవరికైనా ఆశ్చర్యమే కదా. ముందు ద్రాక్షారసం మంచిది పోద్దాం, ఒకవేళ సరిపోయిందా సరిపోకుండా తక్కువ వచ్చిందంటే ఈ పనికిరానిది ఉంది కదా చెడు ద్రాక్షారసం, అది పోసేద్దామని ఆలోచన వస్తుంది. నువ్వేంటి ఈ పని చేసావు? అది పెళ్లి కుమారుడికి ఎలా తెలుస్తుంది? పెళ్లి విందులో ఉన్న ప్రధాని ఆయనకే తెలియదు. ఆయనకు ఆశ్చర్యం వేసింది ఆ రుచి చూసినప్పుడు. ఆ రుచి చూసినప్పుడు అందుకే వాక్యం ఏమంటదంటే 34వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనిడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుని నామానికి మహిమ కలుగును. యెహోవాని ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలి. ఎవడని? చాలా ఆయన ఉత్తముడు. ఒక మనిషిని చూసినప్పుడు మంచివారా లేదా అని మనం తెలుసుకున్న తర్వాత ఏమంట? వాళ్ళు చాలా మంచివారు, చాలా ఉత్తమమైన వారు, చాలా వినయమైన వారు, చాలా ఓపికైన వారు. మనం చెప్పగలుగుతాం ఎదుటి వాళ్ళని చూసినప్పుడు. అలాగా మనం అనేక రకాలుగా మనం అనేకులను అడుగుతూ ఉన్నాం. ఇంతకుముందు మనం దేవుని నమ్మకం ముందు అనేకుల దగ్గరికి వెళ్ళాం, అనేక చోట్లకు వెళ్ళాం, అన్ని మనం రుచి చూసాం. కానీ ఈయన అంటున్నాడు యెహోవా ఉత్తముడని, ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన రుచి చూడాలి. మనం అది వాసన చూసి రుచి చెప్తారా? చెప్పరు. వాసనను బట్టి రుచి ఎవరు చెప్పలేరు. ఎవరైతే తింటారో ఎవరైతే తాగుతారో వారు మాత్రమే దాని రుచి చెప్పగలుగుతారు. దేవునిని కూడా ఎలా చేయమంటున్నాడు తెలుసా? మీరు రండి, మీరు వచ్చి చూడండి, వచ్చి ఆయన్ను తెలుసుకోండి. మీరు వచ్చి ఆయన్ను తెలుసుకున్న తర్వాత ఆయన ఉత్తముడని మీరు తెలుసుకుంటారు. మీరు రాకుండా తెలుసుకోకుండా ఆయన గురించి పూర్తిగా తెలియకుండా మీరు ఆయన గురించి మీరు ఎలా మాట్లాడగలుగుతారు? మాట్లాడలేరు. కాబట్టే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయన ఆశ్రయించిన నరుడు ధనుడు. ఆ వాక్యాన్ని మనం వినడము, ఆ వాక్యం మనలోకి వెళ్ళడం ద్వారా అది రుచి ఏంటో మనకు తెలుస్తుంది. ఆ రుచి చూసినప్పుడు మనం ధన్యులము. పేతురు రాసిన పత్రికలు ఏమంటాడంటే యెహోవా దయాళుడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన దయాళుడు. ఆయన ఎవరి పట్లైనా దయ చూపిస్తాడు. కనికరం కలిగిన వాడు. ఆయన కనికరం చూపించేవాడని, దయాళుడని ఆయన రుచి చూసి మనల్ని తెలుసుకోమంటాడు. ఆయన దగ్గరికి రాకుండానే మనం అనేక రకాలుగా చెప్తుంటాం మాటలు. ఆయన గురించి మనకు పూర్తిగా తెలియదు, అర్థం కాదు, కానీ ఏదేదో చెప్తూ ఉంటాం. రుచి చూసుకొని చెప్పడం వేరు, రుచి చూడకుండా చెప్పడం అది వేరుంటుంది. మనం హోటల్కి వెళ్ళామనుకో, ఆ హోటల్లో బిర్యానీ బాగా నచ్చిందంటే మనం ఏం చేస్తాం? మళ్ళీ అక్కడికే వెళ్ళి తింటాం. తర్వాత పక్కన వాళ్ళకి కూడా చెప్తాం, పలాని హోటల్లో బిర్యానీ బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి, ఆడ బాగుంటుంది, అక్కడ తింటే కానీ బాగుంటుంది, టేస్ట్ అది టేస్ట్గా ఉంటుంది అని చెప్పి మనం పదే ఇంకొకరికి చెప్తూ ఉంటాం. అలాగా ఆయన్ను కూడా మనం రుచి చూసి
ప్రధాని కూడా ఆ రుచి చూసినప్పుడు అనిపించింది, అరే ఈ రుచి చాలా బాగా ఉంది, ఇది చాలా ఆశ్చర్యం వేస్తుంది అని.